ఇక 9, 12 చదువుకుందాం. మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చలుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిచినెడలా నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనం చదువుకున్నటువంటి వాక్యం ప్రకారంగా చూస్తే యేసుక్రీస్తు జంతువుల యొక్క యేసుక్రీస్తు రక్తము జంతువులు మేకలు కూడా రక్తముతో కాకుండా తన స్వరక్తముతో ఒక్కసారి యేసయ్య మరి పరలోకములో ప్రవేశించి మానవాళికి విమోచనను కలుగు చేశాడు. జంతువుల రక్తము పాపాలను తొలగించలేదు, కానీ యేసయ్య పవిత్ర రక్తము ద్వారా సర్వ మానవాళి పాపము పరిహారము జరిగింది. యేసయ్య మరణము ద్వారా కేవలము రక్షణ మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానం ద్వారా ఆ రక్షణలో మనకు భద్రత కూడా ఉంది. అయితే మరి యేసయ్య రక్తము వలను మరి ద్వారా మనకు కలిగినటువంటి ప్రయోజనం ఏమిటంటే యేసు రక్తము మనలను నీతిమంతులుగా తీరుస్తుంది. రోమా పత్రిక 5:9 చదువుకుంటే యేసు రక్తం మనలను నీతిమంతులుగా తీరుస్తుంది. తర్వాత రోమా పత్రిక 5:9లోనే దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుంది యేసు రక్తము. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ప్రకారము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది యేసు రక్తము మాత్రమే. తర్వాత 4 చూస్తే మరి హెబ్రీ పత్రిక 9:14 చూస్తే మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది యేసయ్య రక్తము. క్రీస్తు సంఘములోనికి అనగా పరిశుద్ధ స్థలములోనికి మనను ప్రవేశింపజేస్తుంది యేసయ్య రక్తము. హెబ్రీ పత్రిక 10:20 ప్రకారంగా ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన మనలను క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని ఒక రాజ్యముగాను మరి యాజకులుగాను రాజులని యాజక సమూహముగాను మనలను చేస్తుంది. ప్రకటన గ్రంథము 1:6 ప్రకారము. తర్వాత 7వదిగా చూస్తే యేసు రక్తము వలన మనకు స్వస్థత కలుగుతుంది. యేసు రక్తము ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. 1 పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 ప్రకారంగా యేసు రక్తము మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం యేసు రక్తంలో కడగబడిన అనుభవంలో ఉన్నామా? ఎప్పుడైతే మనం యేసు రక్తంలో కడగబడతామో మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. యేసు రక్తం ద్వారా కడగబడకుండా పాపములకు ప్రాయశ్చిత్తం లేదు. మరి పాపములకు పరిహారం అందకుండా స్వస్థత లేదు. యేసయ్య ఏమంటాడు? నీవు కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరిపెత్తుకుని లేచి నడువమంటాడు. కాబట్టి యేసు రక్తాన్ని ఆశ్రయిద్దాము, పరిశుద్ధపరచబడదాము,